ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ నిర్వహించాలని నిర్ణయించింది బీఏసీ. అసెంబ్లీలో స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్లో సభ ఎన్ని రోజులు జరపాలి, ప్రవేశపెట్టవలసిన బిల్లులపై చర్చించారు సభ్యులు. సభ ఎన్ని రోజులు నడపాలనే అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక రేపు బీసీ కోటా బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్ ని బిల్ రూపంలో గవర్నర్ కు పంపిస్తామన్నారు. రేపు వరదలపై చర్చ జరగాలని బీఆర్ఎస్ అంటుందని, వరదల సమయంలో అసెంబ్లీ ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, సభలో ప్రతి అంశంపై చర్చ ఉంటుందని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. రైట్గా బీఏసీ డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. చెప్పండి షరీఫ్, బీఏసీ మీటింగ్ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? బీఏసీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన ముగిసింది. సో ఎన్ని రోజుల పాటు సభ నిర్వహిస్తారని చెప్పి క్లారిటీ వస్తుంది అనుకున్నారు, కానీ క్లారిటీ రాలేదు. రేపు దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందని చెప్పి ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు స్పష్టంగా చెప్పారు. రేపు సభ ప్రారంభం కాబోతోంది. 9 గంటల నుంచి, ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు సభనైతే ఉండనుంది. కాళేశ్వరం పైన షార్ట్ డిస్కషన్ ఉంటుందని చెప్పి శ్రీధర్ బాబు మీడియా చిట్ చాట్లో మీడియా క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన బ్రీఫ్ చేసినటువంటి పరిస్థితి. షార్ట్ డిస్కషన్ ఉండనుందనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కేవలం వరదలపైనే డిస్కషన్ పెట్టాలి, రేపే చర్చ చేయాలని చెప్పి పట్టుబట్టినట్లుగా కూడా తెలిసింది. దానికి సంబంధించి శ్రీధర్ బాబు కూడా అదే బ్రీఫ్ని కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని అయినా సరే, వాళ్ళు ఏ అంశాన్ని లేవనెత్తినా సరే సమాధానం చెప్పడానికి అధికార పక్షంగా మాకు ఎలాంటి బేషరతు లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని మేము కూలంకుషంగా చెప్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక మరో అంశం బీసీ బిల్లుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. బీసీ ఇక్కడి శాసనసభలో చట్టసభల్లో చట్టం చేసి బిల్లు రూపంలో కేంద్రానికి పంపారు. కేంద్రం 9th షెడ్యూల్లో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. అయినప్పటికీ కూడా దానిపైన కేంద్రం ఇప్పటివరకు క్లారిటీ వేయలేదు, ఆమోదం ముద్ర వేయలేదు. కానీ దానికి వెసులుబాటుగా తెలంగాణ సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం హయాంలోనే ఆ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గవర్నర్ చేతిలోనే ఆ ఆర్డినెన్స్ కూడా క్లియరెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నర్ దగ్గర ఉంది. కాబట్టి గవర్నర్ దగ్గర కూడా ఇంకా అదే అంశం పెండింగ్లో ఉంది. ఇక ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంటే బీఏసీ కంటే ముందు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో బిల్లును ప్రవేశపెట్టాలనేటువంటి అంశం పైన ఆర్డినెన్స్ని బిల్లు రూపంలో తీసుకురావాలి, బిల్లు రూపేణ ఆర్డినెన్స్ని తీసుకురావాలనేటువంటి అంశాన్ని ఈ మేరకు క్లారిటీ తీసుకున్నట్లు రేపు జరగబోయేటువంటి సమావేశంలో అసెంబ్లీ సెషన్స్లో ఆర్డినెన్స్ని బిల్లు రూపేణ తీసుకువస్తారు. ఆ బిల్లును మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. ఏ బిల్లు అయినా సరే ప్రభుత్వం తీసుకొస్తే ఆ బిల్లులన్నింటినీ కూడా గవర్నర్ సంబంధిత ఆఫీస్ నుంచే క్లియరెన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి గవర్నర్ పైన తమకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా గవర్నర్ తమ ఆర్డినెన్స్గా రూపంలో వెళ్ళేటువంటి బిల్లుకు ఆమోదం ముద్ర వేస్తారనేటువంటి అంశం చెప్తున్నారు. దీంతో బీసీలకు 42% ఇచ్చేదానికి అవకాశం సుగమం అవుతుందనేటువంటి ఒక ఆశాభావంతో మేము ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా శ్రీధర్ బాబు మీడియా చిట్చాట్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హాజరైనప్పటికీ ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు కాలేదు. కేవలం లిఖితపూర్వకంగా ఆయన సబ్మిషన్ని ఎజెండా రూపంలో ఆయన ఇవ్వడం జరిగింది. ఇక బీఆర్ఎస్ తరఫు నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా వచ్చారు. కానీ ఎక్కువ శాతం తమకే అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక అంశం పైన, ఆ ఎజెండా పైన పట్టుబట్టడంతో దానికి బీఏసీ సుముఖత చూపకపోవడంతో వాళ్ళు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దానికోసం కూడా మంత్రి ఎల్ఏ మినిస్టర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏ సభా సాంప్రదాయంలో అధికార పక్షంకి ముందు అవకాశం ఇవ్వడము, ఆ తర్వాత ప్రతిపక్షంకి అవకాశం మైక్లు ఇవ్వడము, అది సభా సాంప్రదాయము. ఆ సాంప్రదాయం ప్రకారమే మేము కూడా ఫాలో అవుతాం. కొత్త ప్రొసీజర్స్ ఏవి కూడా ప్రొసీజర్స్ లేవు, పాత వాటిని మేము కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి దానికి ససమీరా అనడంతోనే వాళ్ళు వాకౌట్ చేస్తారనేటువంటి అంశాన్ని కూడా బీఏసీలో చర్చ జరిగింది. ఈ మేరకు మీడియా చిట్లో శ్రీధర్ బాబు కూడా ఇదే అంశాన్ని క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ వర్షాకాల సెషన్ కావడము, ఎస్పెషల్లీ కాళేశ్వరానికి సంబంధించి డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక మునుపు నుంచి అంశాన్ని ఒకే స్టాండ్కు తీసుకుంది. ఖచ్చితంగా కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. దాన్ని బలపరుస్తూ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ కమిషన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తెలంగాణ జనానికి చెప్పాలి, తెలంగాణ ప్రజానీకానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్పెషల్ సెషన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి కాళేశ్వరం
పైన షార్ట్ డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఏవైతే వరదలకు సంబంధించి కావచ్చు, మొన్నటి వరకు కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా ప్రదేశాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించినటువంటి డిబేట్ రేపే పెట్టాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయడంతో ప్రతి ఒక్క అంశం పైన తాము క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంపైనే కమిటీ పూర్తి స్థాయిలో రిపోర్ట్నిచ్చింది. న్యాయ సూత్రాలకు లోబడే ఆ కమిటీ ఏర్పాటైంది. దాంట్లో భాగంగానే రిపోర్ట్ కూడా సిద్ధం చేసింది, ప్రభుత్వానికి ఇచ్చింది. కాబట్టి దానిపైన రేపు షార్ట్ డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నటువంటి ఎజెండాస్ ఏవైతున్నాయో వాటిపైన డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రా పెట్టుకున్నా సరే బీఏసీకి సంబంధించినటువంటి ఏదైతే అనుమతి తీసుకొని మళ్ళొకసారి పొడిగిస్తడానికి కూడా మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అనేటువంటి అంశాన్ని కూడా ఎల్ఏ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పినట్టు పరిస్థితి కనిపిస్తోంది. కానీ రేపటి వరకు మాత్రం అసెంబ్లీ ఉండనుంది. రేపు సాయంత్రానికల్లా 9 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రి వరకు సభ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ గ్యాప్లో ఎన్ని రోజుల పాటు వర్కింగ్ డేస్ ఉండనున్నాయి, ఎన్ని సెషన్స్ పెట్టనున్నారనేటువంటి క్లారిటీ రేపు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పటికే కాళేశ్వరం పైన ధీటైనటువంటి గళాన్ని వినిపించాలని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధమైందని చెప్పాలి.